నువ్వు అహల్య కలిసి ఏదో రహస్యం దాస్తున్నారని, గేమ్ ఆడుతున్నారని నాకు డౌట్గా ఉంది. అదేంటో ఎలాగైనా కనిపెడతాను. మీ గుట్టు విప్పి నిన్ను నా సొంతం చేసుకుంటాను. మా మధ్య ఏ సీక్రెట్స్ లేవు, నేనేం దాయలేదు. నువ్వు తెగ కష్టపడిపోకు. నువ్వెన్నైనా చెప్పు, నేను చేయాల్సింది నేను చేస్తాను. బాయ్. అదేంటి, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నావుగా? నువ్వేం నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. నీ ఓవర్ యాక్షన్ నేను చూడలేను. వెళ్ళు. ఓకే. యామిని గారు ఈరోజు కూడా ఆఫీస్కి రాలేదు. ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే బెటర్. హలో విక్రాంత్, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్, మీరెలా ఉన్నారు? గుడ్. ఏంటి ఫోన్ చేసావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా మ్యామ్. మీరు మధ్య ఆఫీస్కి రావడం లేదు. మన కంపెనీ డైరెక్టర్స్తో కూడా టచ్లో లేరని చెప్తున్నారు. సారీ విక్రాంత్, నేను కొంచెం స్ట్రెస్లో ఉన్నాను. వాట్ హ్యాపెండ్ మ్యామ్? ఎనీ ప్రాబ్లం? అది పర్సనల్ మ్యాటర్ విక్రాంత్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మ్యామ్, ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలను అనుకుంటే నాతో చెప్పండి. ఇప్పటికే నువ్వు కంపెనీ విషయంలో మాకు ఎంతో హెల్ప్ చేశావు విక్రాంత్. బట్ మా పర్సనల్ మ్యాటర్స్ కూడా నీ ముందు నేను పెట్టలేను. మీరేం వర్రీ అవ్వకండి. మన బిజినెస్ బాగా జరుగుతుంది. షేర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. థ్యాంక్ యూ విక్రాంత్. నువ్వు చూసుకుంటావనే నమ్మకంతోనే నేను ఆఫీస్కి కూడా రావడం లేదు. ఈ యాంగ్రీ బర్డ్ ఏంటి ఇక్కడ ఉంది? విక్రాంత్, ఆర్ యు దేర్? యా మ్యామ్, ఐల్ కాల్ యూ లేటర్. ఏమైంది విక్రాంత్? అది నాకు కావాల్సిన ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు కనిపించారు. ఇంపార్టెంట్ పర్సనా? ఎవరు? తను నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఓ, గర్ల్ ఫ్రెండా? ఎవరో తెలుసుకోవచ్చా? అది టైం వచ్చినప్పుడు చెప్తాను మా. ఓకే, క్యారీ ఆన్. ఎవరో లక్కీ గర్ల్. హలో యాంగ్రీ బర్డ్, ఏంటి ఇక్కడ నిల్చున్నావు? నా వెనక పడ్డం తప్ప మీకు వేరే పని లేదా? సారీ, మీరు రోడ్డు మీద ఉన్నారని నాకు ప్రామిస్గా తెలీదు. అవును, ఇక్కడేం చేస్తున్నారు? నేనేం చేస్తే మీకెందుకు? ఏంటండి, నేనేదో పరాయవాడిని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరేం నాకు కావలసిన వాళ్ళు కాదు. నేను మీకు తెలిసిన వాడినే కదండి. నేను మీ హాస్పిటల్కి వచ్చాను, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారు, నేను మీకు లిఫ్ట్ ఇచ్చాను. మన మధ్య పరిచయం అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం కావాలి మీకు? నాకేం వద్దు, మీకేం కావాలో చెప్పండి. లిఫ్ట్ కావాలా? ఎక్కడికి వెళ్ళాలి? తమరి దయ నాకేం అక్కర్లేదు. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. ఈరోజు క్యాబ్స్ బుక్ అవ్వవండి. క్యాబ్స్ బంద్. ఆటోలు కూడా బంద్. ఏ, వాళ్ళతో నువ్వు బంద్ చేపిస్తున్నావా? అయ్యో లేదండి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయాయని వాళ్ళే బంద్ చేస్తున్నారు. కావాలంటే యాప్లో చూడండి, నో బుకింగ్స్ అని ఉంటుంది. వీడు చెప్పేది నిజమే, బుకింగ్స్ ఏవీ చూపించడం లేదు. ఈ రూట్లో సిటీ బస్సులు కూడా పెద్దగా ఏమీ రావండి. అయినా మిమ్మల్ని చూస్తుంటే బస్సు ఎక్కే టైప్లా కనిపించడం లేదు. ఇక మెట్రో ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఇక్కడికి చాలా దూరం. అయితే మా ఇంటికి ఫోన్ చేసి కార్ తెప్పించుకుంటాను. అప్పటి వరకు మీరు రోడ్డు మీదే వెయిట్ చేయాలి కదండి. నేను లిఫ్ట్ ఇస్తానని అంటున్నాను కదా, నా కార్ ఎక్కండి, మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాను.
ఎక్కువగా ఆలోచించకండి. ఎండగా ఉంది, కందిపోతారు. నా ఏసీ కారులో కూల్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వీడు వదిలేలా లేడే. ఇంటికి వెళ్ళడానికి వేరే దారి కూడా లేదు. నేను మా ఇంటికి వెళ్ళాలి. సరే, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పదండి పదండి. అన్నా, ఫుడ్ తీసుకొచ్చాను, లే తిందాం. ఏంటన్నా ఇంకా అహల్య గురించి ఆలోచిస్తున్నావా? ఆహా, ఇప్పటికీ ఎప్పటికీ అహల్య గురించి ఆలోచిస్తుంటావా? తను నీ గుండెల మీద తన్నేసి వెళ్ళింది కదన్నా. ఏంటి, తను వెళ్ళిపోయినా తనే నీ ప్రాణం, తనే నీ సర్వస్వమా? నువ్వు సూపర్ అన్నా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందన్నా. అహల్య నిన్ను కాదని వేరొకడిని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లి కూడా అయింది. అయినా నువ్వు తననే ప్రేమిస్తున్నావు. నీలాంటి వీర ఘోర ప్రేమికుడిని నేనెక్కడా చూడలేదన్నా. టాలీవుడ్లో, బాలీవుడ్లో, కోలీవుడ్లో, మాలీవుడ్లో, ఆఖరికి ఆ హాలీవుడ్లో కూడా చూడలేదన్నా. ఒక మజ్ను, ఒక దేవదాస్, ఒక రోమియో, వీళ్ళందరి పక్కన చైర్ వేసుకొని కూర్చునే అర్హత నీకుందన్నా. నీకుంది. ఏంటన్నా, అహల్య మీద నీకున్నది ప్రేమ కాదా, పగనా? ఎందుకన్నా, చిన్నప్పటి నుంచి తనని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావు కదన్నా. తన కోసం ఇంటికి దూరం అయ్యో, టైం వేస్ట్ చేసుకున్నావు, బోలెడంత యవనాన్ని వేస్ట్ చేసుకున్నావు, బోలెడంత డబ్బులు తగలబెట్టావు కదన్నా. ఓహో, అందుకేనా నువ్వు అహల్య మీద పగ పట్టేశావా? ఓహో, ఏ రోజుకైనా అహల్య మీద పగ ప్రతీకారం తీర్చుకుంటావా? ఏంటన్నా నువ్వేదో గొప్ప ప్రేమికుడు అనుకున్నాను, అహల్యని ఆరాధిస్తున్నావు అనుకున్నాను. కానీ నువ్వు వెంటబడింది తనని వేధించడానికా, తన జీవితాన్ని నాశనం చేయడానికా? నువ్వెంత శాడిస్ట్ అనుకోలేదన్నా. అందుకే అనవసరంగా నిన్ను పొగిడాను.